Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఈ రోజు ఓన్లీ బ్యాడ్ డెట్స్ గురించి చూద్దాం. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫైనల్ అకౌంట్స్ అంతా వచ్చి మేడం ఈ బ్యాడ్ డెట్స్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏది ఎక్కడ వేయాలి, బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఏంటి, డౌట్ఫుల్ డెట్స్ ఏంటి, డిస్కౌంట్ అండ్ డెటార్స్, డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్, ఈ అన్ని అడ్జస్ట్మెంట్స్ మీకు ఒక్కటే వీడియోలో చెప్తాను. ఎప్పుడు ఇది వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వరు మీరు ఇంకా, ఓకేనా. త్రూ ఆ ప్రాబ్లం మీకు అంటే చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు అర్థం చేసుకుంటే కనుక ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్లో ఉన్నాయైనా ట్రయల్ బ్యాలెన్స్లు ఉన్నాయన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. చూడండి, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు మనకి. ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అంటే మనకి డౌట్ఫుల్ డెట్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇంత ప్రొవిజన్ పెట్టాము, అంటే లాస్ వస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి. డెటార్స్ 20,600, క్రెడిటార్స్ 10,000. డెటార్స్ డెబిట్, క్రెడిటార్స్ క్రెడిట్, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఇంకా అడ్జస్ట్మెంట్స్ చూడండి, రైట్ అనకూడదు, రైట్ డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ, ఓకే. రైట్ ఆఫ్ 600 రూపీస్ యాజ్ బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్గా 600ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఇది బ్యాడ్ డెట్స్, ఓకే. తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ టు బి మెయింటైన్డ్ అట్ 5% ఆన్ డెటార్స్. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆల్రెడీ ఇంత ప్రొవైడ్ చేశాడు, ఇది కాదు ఇంత అని చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, 5% క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 5% క్యాలిక్యులేట్ చేయడానికి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు బ్యాడ్ డెట్స్ ఉంది కదా, ఇది మైనస్ చేసినాక 5% క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందో. బ్యాడ్ డెట్స్ డెటార్స్ అంతా 20,600 డెటార్స్. దీంట్లోంచి మనకి బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు కదా అడ్జస్ట్మెంట్లో, ఓకే, ఇది మైనస్ చేయాలా. అరే ఈ బ్యాడ్ డెట్స్ ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మైనస్ చేసేవాళ్ళం కాదు, అది బ్యాడ్ డెట్స్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఇస్తాం. కానీ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ 600 ఉంది అన్నాడు, అంటే అది లాస్ కదా. లాస్ తీసివేశాక ఎంత ఉందో డెటార్స్ దాని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో మైనస్ బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ ఎంత 600, ఎంత వస్తుంది 20,000 వస్తుంది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% అంటే ఎంత అవుతుంది, ఇది 10% అంటే 2,000, 5% అంటే 1,000 వస్తుంది. 1,000 ఏంటిది, డౌట్ఫుల్ డెట్స్. ఇక్కడితో అయిపోయిందా, అవ్వలేదు. డిస్కౌంట్ అండ్ డెటార్స్ అంటున్నాడు. డిస్కౌంట్ అండ్ డెటార్స్కి ముందర మన బ్యాడ్ డెట్స్ ఉంది, ఇది మైనస్ చేసాము. అదేవిధంగా ఈ డౌట్ఫుల్ డెట్స్ ఉంది, ఇది కూడా మైనస్ చేయాలి. అంటే దీనికి ముందర ఉన్నాయి కదా ఈ రెండు లాసే, ఆ లాస్ తీసివేస్తే ఎంత ఉందో దాని మీద మనం 2% క్యాలిక్యులేట్ చేస్తాము. డిస్కౌంట్ అండ్ డెటార్స్ ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 19,000. దీని మీద 2%, అంతే కదా, 2%ఏ కదా. 2% అంటే ఎంత అవుతుంది, 380. ఇదేంటి, డిస్కౌంట్ అండ్ డెటార్స్. ఈ క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం అవ్వాలి క్లియర్గా, మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి మొత్తం ఇక్కడ ఇది తెలుసు, అడ్జస్ట్మెంట్లు ఏమి ఇచ్చాడు, బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు. తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ PDD ఇది ఇచ్చాడు 5%. తర్వాత డిస్కౌంట్ అండ్ డెటార్స్ అన్నాడు. మూడు ఉన్నాయి. ప్రయారిటీ వైజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు బ్యాడ్ డెట్స్ మైనస్ చేయాలి. మనం చేసినాక ఇది డౌట్ఫుల్ డెట్స్ కానీ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఇది మైనస్ చేసిన అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. చేస్తే ఇంత వచ్చింది 1,000 ఇక్కడితో ఆపేయచ్చు మనమా. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఏంటది, డిస్కౌంట్ అండ్ డెటార్స్. డిస్కౌంట్ అండ్ డెటార్స్ని ఏం చేయాలి, ఇది కూడా మైనస్ చేయగా, అంటే 600, 1,000 రెండు మైనస్ చేయగా వచ్చిన దాని మీద 2% క్యాలిక్యులేట్ చేస్తాము. ఎంత వచ్చింది డిస్కౌంట్ అండ్ డెటార్స్, 380. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఎట్లా కనపడతాయి అంటే కనుక మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రెండిట్లో చూపిస్తాను. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకోండి, అలాగే బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఈ బ్యాడ్ డెట్స్ ఉంది కదా, బ్యాడ్ డెట్స్ని ఇట్లానే వేసేద్దాం. ఇక్కడ 2 బ్యాడ్ డెట్స్, లాస్ట్ కదా.
యాక్చువల్లీ ఇవన్నీ మనకు డెబిట్ సైడ్ ఐటమ్సే. ఇగో ఇది 1000 రూపీస్, 600, 380 ఇవన్నీ డెబిట్ సైడ్లోనే వేసుకుంటాం మనం. వేరేస్కే యూజ్ చేయనా మార్కర్. ఇది ఒకటి అండ్ ఈ 1000 రూపీస్ ఒకటి, ఈ రెండో ఐటము అండ్ ఈ మూడవ ఐటమ్. ఈ మూడు 600, 1000, 380 మూడు లాస్. ఈ మూడు మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకటి ఒక ది ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఈ మూడింటిని బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. ఎందుకు? లాస్ అంటే ఆస్తి విలువ తగ్గుతుంది కదా, అసెట్ విలువ. అసెట్ ఏంటి? డెటార్స్ వాల్యూ తగ్గుతుంది. సో కాబట్టి ఈ మూడు మనము బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ చేస్తాం. ఇప్పుడు చూడండి దీని ఎఫెక్ట్. మనం ఇప్పుడు బ్యాడ్ డెట్స్ రాస్తాం ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు కదా. ఫస్ట్ బ్యాడ్ డెట్స్ ఎంత? 600. తర్వాత డౌట్ఫుల్ డెట్స్ ఇక్కడేమో 400 అన్నాడు. ఓకే, ఇది 400 అన్నాడు. మనం క్యాలిక్యులేట్ చేస్తే 1000 వచ్చింది. ప్రొవిజన్ 400, లాస్ ఎంత వచ్చింది? 1000 ఉంది. లాస్ ఎక్కువ ఉందా, ప్రొవిజన్ ఎక్కువ ఉందా? లాసే ఎక్కువ ఉంది. లాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ని డెబిట్ సైడ్లో వేస్తాము. సేమ్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ మీకు ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని మనము ఈ వచ్చిన ఈ 5%తో క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే ఇదేమో 400 ఉంది, మనకు లాస్ ఏమో ఎక్కువ ఉంది, 1000 ఉంది. ఆ డిఫరెన్స్ని డెబిట్ సైడ్ని వేస్తాము. సో ఏమంటాం మనం? ప్రొవిజన్ ఫర్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ బ్రాకెట్స్లో వేస్తాను. ఇది 1000 మైనస్ 400. యాక్చువల్లీ లాస్ మనకి 1000 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంత ప్రొవిజన్ పెట్టుకున్నాం, దాన్ని యూజ్ చేసుకుందాము. యూజ్ చేసుకున్నాక ఇంకా లాస్ ఎంత ఉంది అంటే 600 ఉంది. అంతే కదా, 1000 మైనస్ 400 600. ఇది ఇలా చూపిస్తాము. తర్వాత డిస్కౌంట్ అండ్ డెటార్స్, ఇది ఎప్పుడు సపరేట్గా లాస్గా చూపించుకుంటాం మనం. ఇక్కడ టు డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఎంత వచ్చింది డిస్కౌంట్ అండ్ డెటార్స్? 380 ఇక్కడ ఇస్తాము. ఇంకేమన్నాడు? రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్ మీద కూడా ఇవ్వమన్నాడు. క్రెడిటార్స్ మీద ఎప్పుడైనా డిస్కౌంట్ వచ్చిందంటే మనకి ప్రాఫిట్ కదా, ఇన్కమ్ అది. సో అది డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్ క్రెడిట్ సైడ్, డిస్కౌంట్ అండ్ డెటార్స్ డెబిట్ సైడ్. ఓకేనా? సో బై డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, ఇది ఇక్కడ వేసేనా అమౌంట్. క్రెడిటార్స్ ఎంత? 10,000 మీద ఎంత? 2%, 200. దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుందండి. ఆమె క్లియర్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బాగా ఇంపార్టెంట్ ఇది, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది దీని ఎఫెక్ట్. ఇంకా బ్యాలెన్స్ షీట్లో ఎట్లుంటుంది? ఫస్ట్ మనం క్రెడిటార్స్ వేసేద్దాం, ఈజీ కదా ఇది. క్రెడిటార్స్ ఎంత? 10,000 కదా. ఇక్కడ మనము డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఉంది. ఇన్కమ్ ఇక్కడ మనకి ఇన్కమ్ అంటే లయబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తాము. మైనస్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఎంత వచ్చింది? 200 కదా. సో మనం అవుటర్ కాలంలో 9800 ఇస్తాము. ఇక డెటార్స్కి వద్దాము. డెటార్స్ ఎంత ఉంది? డెటార్స్ 20,600. దీంట్లోంచి మనము అన్ని మైనస్ చేసుకుంటూ పోదాం. ఒకటి బ్యాడ్ డెట్స్ ఎంత? 600. ఇంకొకటి ఏంటి? డౌట్ఫుల్ డెట్స్ ఎంత? 1000 మైనస్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ PDD 1000. ఇంకేంటి? డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ఇది కూడా మైనస్ చేయాలి. అన్నీ ఈ మూడు లాసే కదా. మూడు లాస్ అంటే మైనస్ చేద్దాం ఇక్కడ నుంచి, ఎందుకంటే అసెట్ వాల్యూ తగ్గిపోతుంది కదా. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎంత? ఇది 380. ఇవన్నీ మైనస్ చేసి అమౌంట్ అవుటర్ కాలంలో వేద్దాం. చూడండి ఎంత వస్తుంది. 20,600 మైనస్ 1,600 వేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. అండ్ 380.
18,620. క్లియర్? స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా? ఏం లేదండి, మీరు ఇది చూసుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ది అండ్ అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైనా మనం క్యాలిక్యులేషన్ అప్పుడు బ్యాడ్ డెట్స్ ఉంటే ఇది మైనస్ చేసి డౌట్ఫుల్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసాము. డౌట్ఫుల్ డెట్స్ ఇది కదా 5%. ఇంకా దీని కింద మళ్ళీ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ అన్నాడు. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? బ్యాడ్ డెట్స్ డౌట్ఫుల్ డెట్స్ మైనస్ చెయ్యగా వచ్చిన అమౌంట్ 19,000 మీద డిస్కౌంట్ అండ్ డెటార్స్, ఈ 3 లాస్. బ్యాడ్ డెట్స్, డౌట్ఫుల్ డెట్స్ అండ్ డిస్కౌంట్ అండ్ డెటార్స్, ఈ 3 లాస్లో ఏం చేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము అండ్ బ్యాలెన్స్ షీట్లో డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్. దట్స్ ఇట్, సింపుల్. అండ్ ఇది కూడా ఒకవేళ ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఇచ్చుంటే కనుక అది కూడా ఇక్కడ వస్తుంది. అప్పుడు ఏమంటామంటే బ్యాడ్ డెట్స్ 2 కలిపి ఇస్తాం. ఓల్డ్ బ్యాడ్ డెట్స్ అంటాం, ఇక్కడ ఉన్నాయి, ఇది న్యూ బ్యాడ్ డెట్స్, అంతే. అంత దగ్గు వస్తుంది ఈరోజు. సరే, ఆమె క్లియర్? నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని చూద్దాము. సో ప్రాక్టీస్ వెల్ అండ్ షేర్ దిస్ వీడియోస్. గుడ్ లక్.